హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చూశారు కదా, గుమ్మానికి ఎంత దగ్గరగా పెట్టేశారు. అట్లీస్ట్ తీసినోళ్ళు ఎక్కడవక్కడ కూడా పెట్టలేదు. ఆపోజిట్ గోడ చూపించాను కదా, అది పెయింట్ వేశారనమాట. ఆపోజిట్ ఇల్లు వాళ్ళు పెయింటర్స్ అట్లీస్ట్ వేసిన తర్వాత పెట్టాలి కదా ఎక్కడెక్కడ, అది పెట్టలేదు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 10 అయ్యింది రాత్రి. నాకు ఇంకా ఓపిక లేక ఇంకా అలాగే వదిలేసాను అనమాట. కానీ ఇంకా ఈరోజు ఓపిక లేకపోయినా రేపన్నా చేసుకోవాలి కదా మన పనులు మనమే, ఇంకా తప్పదు. అదే మనం ఇంట్లో ఉండుంటే వాళ్ళతో పెట్టించేసేదాన్ని, కానీ వాళ్ళు వర్కింగ్ డేలో చేశారనమాట ఇది. మోర్ ఓవర్ నాకు వచ్చి మంత్ ఎండ్ నేను ఆబ్వియస్గా లేట్గానే వస్తాను ఇంటికి. ఇంకా నాకు తప్పలేదన్నమాట. పొద్దున్నే 4 o'clock నుంచి లేవాలి అవి పెట్టాలి, లేవాలి అవి పెట్టాలి, ఇదే ఉంది మనసంతా కూడా. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, పనమ్మాయి ఈ రోజుతోనే లాస్ట్ వస్తుంది. ఇంకొక 4-5 రోజులు పనమ్మాయి రాదు. ఎందుకంటే దసరా ఇక్కడ చాలా పెద్ద పండగ కదా మనకి, సంక్రాంతి ఎలాగో. అందుకని చెప్పేసి ఆ అమ్మాయి కూడా రాదు. నేను ఇంకా అనుకున్నాను, పోనీలే బాబు ఈరోజు ఈ పనులన్నీ చేసేటప్పటికి పనమ్మాయి వస్తుందిలే, లేకపోతే నాకు వాసిపోయేది అని అనుకున్నానండి. యాక్చువల్గా వాచ్మెన్ తుడుస్తున్నారనమాట. తను తుడిసేటప్పటికి నేను బయటకు వచ్చేసాను. ఇంకా మొక్కల్ని అంటే ఇవి ఎక్కడవక్కడ పెట్టేసుకోవడానికి. అసలు పెయింటర్స్ రాత్రి మరి ఎప్పుడు పెయింట్ వేసారో నాకు కూడా తెలియదు. ఆ దుమ్మంతా కూడా ఇలాగే ఉందన్నమాట. మళ్ళీ అవి పెట్టిన తర్వాత మళ్ళీ దీని కింద తుడవడానికి కుదరదు కదా అని చెప్పి ఇంకా తన దగ్గర చీపురు తీసుకొని ఇంకా ఫస్ట్ అయితే మొక్కల్ని పెట్టే స్టాండ్స్ పెట్టే ముందరే ఇక్కడ తుడిసేసాను అనమాట. ఇంకా చెప్పాను కదండి ముందరే, ఎవరేం చేసినా చెయ్యకపోయినా మన ఇంట్లో పనులు మనకు తప్పదు కదా. ఇంకా తుడిసేసిన తర్వాత స్టాండ్స్ అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. పాపం ఈ వాచ్మెన్ అయితే ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తానని అంటాడు, కానీ ఆయన పెద్ద ఆయన నాకు ఎందుకో సీను కన్నా నేను వెళ్ళి కొంచెం ఏమన్నా తీసుకునిరా సీను కొట్టుకి అని చెప్పే ఇది ఉండేది పాత వాచ్మెన్కి. దీనికైతే నేను 99.99% నేను ఏం చెప్పను, కాకపోతే తన పని తను మంచిగా చేయమని చెప్తాను అంతే. అంతకుమించి నేను ఏం చెప్పను, ఏం మాట్లాడను కూడా. ఇంకొకటి ఏంటంటే, నేను అప్పుడప్పుడు నీళ్ళు పోస్తాను కదా, అంటే ఆల్టర్నేట్ డేస్ అలాగా నీళ్ళు పోస్తాను కదా. ఇక్కడ నీళ్ళు కనుక కుండీలో నుంచి బయటకు వచ్చేసి నేను చూసుకోకుండా తొడవకుండా ఉండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనుక నీళ్ళుంటే ఫ్లోర్ మీద వాచ్మెన్కి చెప్తాను, జస్ట్ అవి క్లీన్ చేయండి, నీళ్ళు పైన కుండీలో నుంచి బయటకు వచ్చేసినాయి అని చెప్తా. ఇంకా ఒక వైపునేమో ప్లాస్టిక్ వేసాను కదా, ఈ స్టాండ్స్ మీద వచ్చేసి మార్బుల్ ముక్క ఉంటే అది వేసాను కదా, అది కొంచెం బరువుగా ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడ హెల్ప్ చేశారనమాట ఆయన ఇది పెట్టడానికి. కుండీలు కూడా పాపం తను హెల్ప్ చేశాడు. ఇంకా తను పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నేనే, బేసిక్గా ఏంటంటే నాకు కొంచెం అతి శుభ్రం కదా, అందుకని ఇంకా నేనే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ కారిడార్ పనమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ తుడిసిద్దులేంటి, కాకపోతే అక్కడ పెయింట్ గట్ట అన్ని చెప్పుల స్టాండ్ కిందకి అవన్నీ వెళ్ళిపోయినాయి కదా అని చెప్పి దుమ్ము ఉంది అని నేను క్లీన్ చేసుకున్నా. ఇంకా పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది, చెప్పాను కదా ఒక 4-5 రోజులు రాదు. తర్వాత నేనైతే ఊరెళ్తున్నాను. ఇంకా ఇవన్నీ మీకు వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తానండి. లాస్ట్ 4-5 డేస్ నుంచి నాకు అస్సలు టైం సరిపోలేదు. ఆఫీస్లో ఫుల్ ప్రెషర్, అసలు మామూలుగా లేదు తెలుసండి. చాలా అంటే చాలా ప్రెషర్గా అనిపించింది. నేను వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా ఒక 4-5 డేస్ నుంచి. నాకు వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి, కానీ నాకు తప్పదు, ఎందుకంటే చాలా ప్రెషర్గా ఉంది, అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ 1-2 తారీఖుల్లో మళ్ళీ మనకి ఆఫర్స్ కూడా ఎండ్ అయిపోతాయి కదా, అదొక టెన్షను. చెప్పాను కదండి గిన్నెలు కడిగే అంటే డిష్ వాషర్, నేను పక్కా తెలుగులో చెప్తున్నా గిన్నెలు కడిగే మిషన్ అని. కాకపోతే డిష్ వాషర్ కూడా కొందామని అనుకుంటున్నాను అని చెప్పాను కదా, ఆ డిష్ వాషర్ కోసం వెళ్ళాలి. ఈరోజు అయితే 31st, ఈరోజు కూడా సాయంత్రం లేట్గానే వస్తాను. అది నాకు కూడా తెలుసు. లాస్ట్ ఒక 1 వీక్ అయితే కొంచెం బాగానే పని ఉంటుంది.
అది ఎందుకో తెలీదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా కానీ మంత్ ఎండ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. బ్యాంక్స్కి ఎలా ఉంటుందో మాకు కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా ఈరోజు ఏం కూర వండలేదండి. నాకైతే వండే ఓపిక అలాంటివి ఏం లేవు. నిద్ర కూడా సరిగ్గా లేదు. రాత్రి 10కి వచ్చాను అని అంటే మీరు ఆలోచించుకోండి. స్నానం చేసి ఏదన్నా తిని పడుకునేసరికి ఆల్మోస్ట్ 11:15 అలాగ అయిపోయింది. పొద్దున్న చెప్పాను కదా, ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందర ఆ మొక్కలు ఉన్నాయి. 4 o'clockకి మేలుకు వచ్చింది. కొంచెం సేపు పడుకుందాం అని 5:45కి అలాగా లేచి ఇంకా ఆ పనులు అయితే చేశాను అనమాట. ఇంకా నాకు ఒక పక్కన నిద్ర, ఇంకొక పక్కన చాలా డ్రౌజీగా అలా ఉందన్నమాట. ఇంకా ఏం వండాలి, బయట ఎందుకులే తింటాము అని చెప్పి అన్నం వండుకుని మాగాయ పచ్చడి ఉంటే అది కలుపుకుని వెళ్ళిపోయాను అనమాట. పెరుగు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ పెరుగు మర్చిపోయాను. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. వేడి అన్నంలో పచ్చడి, ఏ పచ్చడైనా కానివ్వండి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. నేను అనుకున్నాను ఈ అన్నంలో కలుపుకొని వెళ్ళిపోయాను కదా, ఈ అన్నము అట్లీస్ట్ అందులో పెట్టుకుని కొంచెం నెయ్యి కలుపుకుందాము, ఓవెన్లో పెట్టుకుందామని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా నాకు కూడా ఒళ్ళొంగదు. ఓవెన్ నాకు ఆపరేషన్ తెలియదండి నిజం చెప్పాలంటే. నేను అందుకని అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చెయ్యను. మన పరువే పోతుంది ఆఫీసుల్లో మనకు తెలియని వాటిల్లో ఇన్వాల్వ్ అయితే. అందుకని నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వను అనమాట. ఇంకా జస్ట్ అలాగే తినేసాను. ఇంకా తినేసి ఈరోజు సాయంత్రం కూడా ఆల్మోస్ట్ 10కి వచ్చాను. వచ్చేటప్పుడు ఏం తెచ్చాను, చపాతీలు అవి తెచ్చాను అనమాట. అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మర్చిపోయానండోయ్, నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది చూసారా? అందులో నేను సిల్వర్ బార్ కొన్నాను అని చెప్పాను కదా. మీలో ఆ వీడియో ఎంతమంది చూశారు? మీకు నచ్చిందా? మీరు కూడా నాలాగా ఎప్పుడన్నా ట్రై చేశారా అసలు సిల్వర్ గోల్డ్ ఆన్లైన్లో కొనడానికి? ఒకవేళ మీరు కనుక కొంటే మీకు ఎక్కువలో కొన్నారా తక్కువలో కొన్నారా మార్కెట్ ప్రైస్ మీద? ఇది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీరు ఎక్కడ కొన్నారు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను కూడా అలాంటివి ఇప్పటి నుంచి ట్రై చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. నేనైతే గోల్డ్ స్కీమ్ ఉంటుంది కదా, అది కట్టాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాను. బంగారం రేట్ చాలా పెరిగిపోయింది కదండి. ఈరోజు 2 అక్టోబర్, ఈరోజు బంగారం రేటు మల్బార్ గోల్డ్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో చూస్తానన్నమాట. 10,880 రూపీస్ 1 గ్రాము. అయ్యో బాబోయ్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి బంగారం ప్రైజ్. మనం ఎంత 10,000 కట్టినా కానీ 11 నెలలు అనుకుంటా కట్టాల్సింది. మనకు వచ్చేది జస్ట్ 10 గ్రాముల బంగారం 10,000 కడితే ఎంత పెరిగిపోయింది. దాని గురించి ఆలోచించి ఒకసారి అయితే పిచ్చెక్కేసింది నాకు. ఏంట్రా బాబు బంగారం రేటు ఇంతలా పెరిగిపోయింది అని. వెండి కూడా చాలా పెరుగుతుందంటండి రేటు. నిన్న చెప్పాను కదా, వెండి అనేది చాలా వాటిల్లో వాడతారంట. అందుకని చెప్పేసి వెండి రేటు కూడా ఇంకా అలా పెరిగిపోతూనే ఉంటుందంట. సో మీలో ఎంతమంది ఎందులో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు అనేది తప్పకుండా చెప్పండి. నేనైతే మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి. ఆ తర్వాత నా ప్రిఫరెన్స్ మొన్నటి వరకు అయితే గోల్డ్, కానీ ఇప్పుడు నేను కూడా చేంజ్ చేసుకున్నాను. నేను కూడా వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. ఏదో మనం కేజీలు కొనేసాము అనేది కాదు, కాకపోతే అది మనం లాభాల్లో కొన్నామా నష్టాల్లో కొన్నామా అనేది కూడా ఆలోచించుకుని కొనుక్కోవాలి. అందుకే అడిగాను, మీలో ఎవరైనా కొన్నారా? కొంటే ఏ వెబ్సైట్లో కొన్నారు? లాభమా నష్టంతో కొన్నామా అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. చెప్పాను కదండి, ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంట్లో పనులన్నీ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఈరోజు వచ్చేటప్పుడు మయూరి అని ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట బేగంపేటలో. అక్కడ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, అక్కడ రైతా అయితే చాలా బాగుంటుంది. అది స్విగ్గీలోనూ గట్టా అవైలబుల్ ఉండదు, మనమే వెళ్ళి తీసుకోవాలి. అక్కడే
ఇలాగ చపాతీలు పరాటా అమ్ముతారనమాట. నేనైతే ఒక్క పరాటా 2 చపాతీలు తీసుకొని వచ్చాను. ఈరోజు కొంచెం చాలా తక్కువ అన్నం తిన్నాను అనమాట. చెప్పాను కదా పెరుగు పట్టుకుని వెళ్దామని, పెరుగు కూడా మర్చిపోయాను అని చెప్పి. ఇంకా బంగాళదుంప కూర ఒకటి, క్యాప్సికమ్ బఠానీ కూర, ఈ 2 కూరలు తెచ్చాను. చెప్పాను కదా ఒక పరాటా 2 చపాతీలు. ఇంక ఇవి కొంచెం టీవీ చూసుకుంటా తిందామని చెప్పి కొంచెం నాకు ఇప్పుడు నోరు ఊరిపోతుందండి చెప్తుంటుంటే. ఆ పొటాటో ఫ్రై భలే చేశారు, బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ మజ్జిగ చారు కొన్ని బాగుంటాయి అన్నమాట మయూరిలో. 30 రూపీస్ ఏ కర్రీ అయినా కానీ సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఇవి తిని ఇవి తినలేదు, టీవీ చూస్తూ తిందామని చెప్పి కొంచెం ఇక్కడే. నేనైతే ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తానండి. ప్లేట్లో పెట్టానంటే కంపల్సరిగా కొంచెం అక్కడే తినేసి ఆ తర్వాత టీవీ దగ్గరికి తీసుకుని తెచ్చుకుంటాను అనమాట. టీవీ చూస్తూ మీలో నాలాగే ఎంతమంది చూస్తారు, అది అసలు వెంటనే అవుతుందా, గంటల తరబడి తింటారా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కదా, ఇంకా కొంచెం లేట్గానే పడుకున్నాను. కొంచెం ఎలాగా లేట్గానే వచ్చాను. రేపు ఫస్ట్ తారీఖున కొంచెం పని తక్కువ ఉంటుంది. అసలు అదేంటో తెలీదు, ఫస్ట్ తారీఖున ఆఫీస్కి జనాలు చాలా తక్కువ మంది వచ్చారు. ఒక 100 మంది ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్గా, ఒక 15-20 మంది వచ్చి ఉండుంటారు అంతే ఆఫీస్కి 1వ తారీఖున, అంటే 1 అక్టోబర్ రోజున. ఎందుకో మరి తెలీదు. మరోవర్ ఆ రోజు దుర్గాష్టమి అనుకుంటా కదా, దుర్గాష్టమియో నవమినో మరి. సో అదనమాట. మీలో దసరా పండుగ ఎంతమంది చేసుకున్నారు ఏంటి అనేది నాకు చెప్పండి. నాకైతే దసరా అంటే జస్ట్ హాలిడేస్ ఇస్తారు అని అదొక్కటే తెలుసు. ఎందుకంటే ఏమో మరి నాకు అంత ఐడియా లేదు. మా అమ్మ కూడా చిన్నప్పుడు దసరాకి ఏం చేసేదో కూడా నాకు అసలు గుర్తు కూడా లేదు నిజం చెప్పాలంటే. అందుకే నాకేంటో దసరా అనేది మేము చేసుకోము అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఇంకా 11:45 వరకు అలాగా తినేసి ఇంకా పడుకున్నాను అనమాట. ఇంకా రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి సర్వసాధారణం కదండి. పాత ఆఫీస్లో అయితే పాత కంపెనీలో 1 తారీఖు అంతా హాలిడే ఉండేది. ఎందుకంటే మేము 4-5 ఓ క్లాక్కి ఇంటికి వచ్చేవాళ్ళం కాబట్టి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.